అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఇళ్ల పట్టాలు వచ్చిన వారందరికీ చంద్రబాబు గుడ్ న్యూస్. ఒక్కొక్కరికి 4 లక్షలు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణం పంపిణీపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇల్లు కట్టుకునే వారికి సగం ఖర్చు ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్లను సొంతంగా నిర్మించుకునే వారికి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇంటి నిర్మాణం చేపట్టే పేదలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ ఆర్థిక సహాయంతో పాటుగా పేదలకు ఇళ్ల నిర్మాణం పంపిణీపైన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఇక రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణం పంపిణీపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇక రాబోయే 100 రోజుల్లో 1,28,000 ఇళ్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో కార్యాచరణ సిద్ధం చేశారు. రాష్ట్రంలో 8,04,705 ఇళ్లు వివిధ దశల్లో ఉండగా 5,76,670 ఇళ్లు ప్రారంభానికి నోచుకోలేదని చెప్పారు. కనుక రాబోయే 100 రోజుల్లో 1,28,000 ఇళ్లు పూర్తి చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇక ఇళ్ల నిర్మాణంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. 2024-25 PMAYU 2.0 పథకం డ్రాఫ్ట్ గైడ్లైన్స్లో పెరిగిన ధరల ప్రాతిపదనలతో సమీక్ష చేయాలని నిర్ణయించారు. కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకే ఈ పథకం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద కొత్తగా ఎంపికయ్యే లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి 4 లక్షలు అందించనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటాగా 2,50,000 రూపాయలు అందించనుండగా, ఇక రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఖచ్చితంగా 1,50,000 రూపాయలు అయితే అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక పీఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణాలు చేపట్టబోతున్నారు. ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లోని పేదలకు 1 కోటి ఇళ్లు నిర్మించనున్నారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల్లోనే పేదలకు ఈ పథకం వర్తించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక వైసీపీ హయాంలో 18.64 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపట్టగా అందులో 6.50 లక్షల ఇళ్లు పూర్తి కాగా 4 లక్షల ఇళ్లు పునాది దశ కూడా దాటలేదని టీడీపీ ప్రభుత్వం చెబుతుంది. ఇక వీటిపైన కూడా నిర్ణయం తీసుకోనున్నారు రాష్ట్ర ప్రభుత్వం.